హే సిస్, ఎలా ఉంది మను దెబ్బ? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఒరే మంకీ వెదవా, ఏంట్రా పిచ్చిలేసిందా? పిచ్చి కాదే, ఈ రోజు మన దేశానికి ఫ్రీడమ్ వచ్చిన రోజు, అందుకే విష్ చేద్దామని పిలిచా. పిలిచావా? అంత గట్టిగా కొట్టి పిలిచానంటావేంటి? ఉండు, నాన్నగారికి చెప్తా. డాడీ వస్తే వస్తే అరవకే తల్లి, నీకు దండం పెడతా. అందరికీ ఫ్రీడమ్ వస్తుంది కానీ నాకు ఎప్పుడొద్దో తెలియట్లేదు. అబ్బో ఏడిసావులే. అవునరా, మన ఇండియాకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? అంటే ఏంటి, నాకు ఆ మాత్రం కూడా తెలియదు అనుకుంటున్నావా? 1947లో. అవునే అను, సడన్ గా స్ట్రైక్ అయింది. అసలు ఇండియా బ్రిటిషర్స్ రాకముందు ఎలా ఉండేదో. ఇది ఆలోచించదగ్గ విషయమే. మన కంట్రీ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది కదా. డిఫరెంట్ గానా అంటే ఏంటి? నెగటివ్ ఆస్పెక్ట్ లోనా, పాజిటివ్ ఆస్పెక్ట్ లోనా? చెప్తా విను. మన ఇండియాని బ్రిటిషర్స్ దాదాపుగా 200 ఏళ్లు పరిపాలించారు. బ్రిటిషర్స్ వల్ల మనకి నష్టాలున్నాయి, అలాగే కొన్ని లాభదాయక విషయాలు కూడా ఉన్నాయి. బ్రిటిషర్స్ మన ఇండియాని 1757 నుండి 1947 వరకు పరిపాలించారు. 1757లో మన ఇండియా చాలా రిచెస్ట్ కంట్రీ. ప్రపంచ జీడిపిలో కూడా ఇండియా కాంట్రిబ్యూషన్ 25% ఉండేది. దీని మూలంగా వేరే దేశాల చూపు మన దేశం మీద పడింది. స్పైసెస్, టెక్స్టైల్స్, సాల్ట్, ఇంకా చాలా గ్రోసరీస్ ని, రా మెటీరియల్స్ ని ఇండియా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేది. ఆ టైంలో మన ఇండియాది ఓపెన్ ఎకానమీ. ఓపెన్ ఎకానమీయా అంటే ఏంటి? అంటే మన ఇండియాలోకి ఇతర దేశస్తులు ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, కంపెనీస్ పెట్టుకోవచ్చు. కానీ చైనా మాత్రం క్లోజ్డ్ ఎకానమీ. అంటే వాళ్ళ దేశం వాళ్ళు మాత్రమే అక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఉంటుంది. ఇలా వ్యాపారం పేరుతో బ్రిటిషర్స్ మన ఇండియాని చిన్నగా ఆక్రమించి మన వద్ద నుండే పన్ను వసూలు చేసేవారు. ఒకవేళ బ్రిటిషర్స్ గనక మన ఇండియాకి రాకపోయి ఉంటే పరాయి దేశాల నుండి బంగారం ఇంకా వెండి పన్ను రూపంలో మన ఇండియాకి వచ్చేది. ఎందుకంటే ఆ టైంలో ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ కరెన్సీస్ ఉండేవి కాదు. సో ఇప్పటికి ఇండియా వెల్ డెవలప్డ్ కంట్రీగా ఉండేది. అంతకు మించి మన కోహినూర్ డైమండ్ కూడా మన దగ్గరే ఉండేది. అవునా? ఇంకా మన దేశంలో సాంస్క్రిట్ అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉండేది. తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ వంటి వివిధ భాషలు మన భారతదేశంలో ఉన్నప్పటికీ సంస్కృతంలోనే మన పుస్తకాలు రాసేవారు. పాఠాలు కూడా సాంస్క్రిట్ లోనే చెప్పేవారు. కానీ మాట్లాడుకోవటం మాత్రం ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడుకునేవారు. అయితే ఇదంతా కూడా హిందూ రాజుల పరిపాలనలో జరిగింది. అంటే 1200 సంవత్సరం వరకు. ఆ తరువాత మతానికి చెందిన రాజులు అంటే ముఘల్ చక్రవర్తులు పరిపాలించే అప్పుడు పెర్షియన్ లాంగ్వేజ్ ని అఫీషియల్ లాంగ్వేజ్ గా పెట్టారు. ఇదే మొత్తం 1700 వరకు సాగింది. ఆ తర్వాత ముఘల్ సామ్రాజ్యం పడిపోయి హిందూ మతానికి చెందిన మరాఠీ వాళ్ళు వచ్చారు. వీళ్ళు మళ్ళీ సాంస్క్రిట్ భాషను తీసుకొచ్చారు. ఇదే టైంలో బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పేరుకు అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిటే అయినా ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష ఉందని గమనించిన బ్రిటిషర్స్ ఇండియా మొత్తానికి ఒక లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా పెట్టాలి అని అనుకున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుందనే ఆలోచనతో 1835లో ఇంగ్లీష్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు బ్రిటిషర్స్ కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేయకపోయి ఉంటే ఇప్పుడు కూడా సాంస్క్రిటే అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉండేది. అన్ని ప్రొడక్ట్స్ మీద, ప్రొడక్ట్ మాన్యువల్స్ లో కూడా సాంస్క్రిట్ లోనే ముద్రించడం జరిగేది. ఎలాగైతే ఇప్పుడు చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారో అలా సాంస్క్రిట్ ని నేర్పేవారు. వెస్ట్రన్ కంట్రీస్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి కాబట్టి ఇంగ్లీష్ అయితే ఇప్పటికీ సెకండ్ లాంగ్వేజ్ గా కన్ఫర్మ్ గా ఉండేది. మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేదంటావు? ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గరికి వస్తే మన దేశంలో బ్రిటిష్ వారు రాకముందు నుండి గురుకులాల్లో చదువుకునేవారు. అప్పుడు ఎవరి కుల వృత్తిని వారు ఆశ్రయించేవారు. కొన్ని కులాలు మాత్రమే చదువుకోవడానికి వెళ్ళేవారు. ఆడపిల్లలను చదువుకోవడానికి పంపేవారు కాదు కూడా. బ్రిటిష్ వారు వచ్చాక అందరికీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని స్కూల్స్ ని స్టార్ట్ చేశారు. అప్పటి నుండి అందరూ కూడా చదువుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మారుతున్న సమాజంతో పాటుగా మనం కూడా చేంజ్ అయ్యే వాళ్ళం. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల కొంచెం ముందే చేంజ్ అయిపోయాం. ఓ అలాగా. ఇకపోతే కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మన ఇండియన్ కన్స్ట్రక్షన్ బ్లూ ప్రింట్స్ మొత్తం ఏ మతానికి చెందిన స్టైల్స్ లో అవే ఉండేవి. కానీ అప్పుడు బ్రిటిషర్స్ యూరోపియన్ స్టైల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకవేళ బ్రిటిషర్స్ రాకపోయినా కూడా మనం యూరోపియన్ స్టైల్ ని అనుసరించే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఏ విధంగా జపాన్ ముందు నుండి తన దేశాన్ని తానే రూల్ చేసుకుంటూ టెక్నాలజీలో ముందున్నదో
అదే విధంగా బ్రిటిషర్స్ లేకపోయి ఉంటే మనం కూడా ఫస్ట్ నుండి మనల్ని మనమే రూల్ చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో జపాన్ తో సరిసమానంగా ఉండేవాళ్ళం. అఫీషియల్ లాంగ్వేజ్ కూడా సాంస్క్రిట్ ఉండేది కాబట్టి మన వేదాల్లోని టెక్నాలజీని ఉపయోగించడం వలన ఇండియన్ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్డ్ గా ఉండేది. అయితే వాళ్ళు వచ్చినందుకు ఒకటి కూడా పాజిటివ్ గా చేయలేదంటావు? పాజిటివిటీ ఎందుకు లేదు? ఇప్పటికి మన ఇండియాలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. మరి ఆ టైంలో ఇంకా పీక్స్ లో ఉండేది. తక్కువ కులం వారిని అంటరాని వాళ్ళ చూసేవారు. సతీ సహగమనం చేసేవారు. ఆడవారిని కూడా కొన్ని చోట్ల తక్కువగా చూసేవారు. బ్రిటిషర్స్ రావడం వలన ఇవన్నీ బాగా తగ్గాయి. ఇందాక చెప్పినట్లు ఒకవేళ బ్రిటిషర్స్ రాకపోయినా టైంతో పాటు ఈ కల్చర్ కూడా ఖచ్చితంగా మారేది. వాళ్ళు మన దగ్గర నుండి ఎంత దోచుకున్నా కూడా వాళ్ళు మన దేశంలో ఎన్నో కట్టడాలు కట్టారు. ఇప్పటికే అవి పదిలంగా ఉన్నాయి. అంతేకాదే బాబు, వాళ్ళే కదా ఏరోప్లేన్ ఇంట్రడ్యూస్ చేశారు. చాలా మందికి తెలియని విషయం ఇదేరా. అసలు ఫస్ట్ ఏరోప్లేన్ ని కనిపెట్టిందే మన ఇండియన్. మన ఇండియన్నా? అదేంటి? ఎవరు? శివాకర్ బాపూజీ తాల్పడే ముంబైలో మొట్టమొదటిసారిగా ఎగరవేశారు. అది కూడా భూమి నుండి 1500 ఫీట్ డిస్టెన్స్ లో ఆకాశంలోకి ఎగరేశాడు. రిమోట్ కంట్రోల్ సహాయంతో ఆపరేట్ చేశారు. దీన్ని చూసిన బ్రిటిషర్స్ చాలా మంది బాగా అసూయపడ్డారు. ఇక బ్రిటిష్ వాళ్ళు ఇదంతా ఒక మోసం, ఒక మాయ అని ప్రజలకు చెప్పి 6 ఏళ్లు జైలు శిక్ష విధించారు. జైలు శిక్ష పూర్తి కాగానే బ్రిటిష్ ఆఫీసర్ తాల్పడే గారిని కలిసి, సారీ సార్, మాకు మీ డిజైన్ నచ్చింది, దీనికి మేము ఫండ్స్ ఇస్తాము, దానికి మాకు మీ ఫార్ములా అండ్ డిజైన్ చూపించండి అని అడిగారు. ఇలా బ్రిటిష్ వారు మన ఐడియాని వాళ్ళ ఐడియా కింద మార్చుకున్నారు. తాల్పడే గారు ఈ విమానాన్ని మన శాస్త్రాల్లో ఒకటైన వైమానిక శాస్త్రం అనుసారంగా రూపొందించారు. వైమానిక శాస్త్రం మన పూర్వీకులు రచించిన ఎన్నో శాస్త్రాల్లో ఒకటి. అసలు ఫస్ట్ రామాయణంలోనే రావణుడు టెక్నాలజీ యూజ్ చేసి ఏరోప్లేన్ ని డిజైన్ చేశాడు. దీన్ని బట్టి మన పూర్వీకులు ఫార్ములాస్ రాసి ఉంచారు. కానీ ఫార్ములా తీసుకున్న వెంటనే మళ్ళీ ఆ ఫార్ములాని వేరే చోట లీక్ అవ్వకూడదని తాల్పడే గారిని విషం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు చంపేశారు. అతను చనిపోయిన 8 ఇయర్స్ తర్వాత రైట్ బ్రదర్స్ ఆ ఫార్ములాని అర్థం చేసుకొని ఒక విమానాన్ని సృష్టించారు. ఓ అమ్మో, ఎంత మోసం! ఒకవేళ బ్రిటిషర్స్ గనుక ఇండియాని రూల్ చేయకపోయి ఉంటే నాసా కంటే మన ఇస్రో టాప్ లో ఉండేది. అండ్ ఇందాక చెప్పినట్టు సాంస్క్రిట్ మన అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉండేది కాబట్టి మన వేదాల నుండి ఇంకా శాస్త్రాల నుండి ఇలాంటి అద్భుతమైన ఫార్ములాస్ అండ్ డిజైన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలిచేది మన ఇండియా. అవును, నిజం. మన ఇండియాలో బ్రిటిషర్స్ రాకముందు పాపులేషన్ ఇప్పటి పాపులేషన్ కంటే ఎక్కువగా ఉండేది. బ్రిటిషర్స్ పెట్టే హింసలను తట్టుకోలేక చాలా మంది వలస వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ చేతుల్లో చాలా మంది ఇండియన్స్ చంపబడ్డారు. ఎప్పటికే వరల్డ్ పాపులేషన్ లో చైనా తర్వాత మనమే ఉన్నాం. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు కనుక రూల్ చేయకపోయి ఉంటే ఒక చైనా ఏంటి, వేరే ఏ దేశం కూడా మనల్ని పాపులేషన్ లో బీట్ చేయలేదు. అవును, ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే ఇండియా అసలు బ్రిటిషర్స్ రాకముందు ఒక దేశం అయితే కాదు. 3వ శతాబ్దంలో మన ఇండియా, పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ 3 కలిసి ఉండేవి. అప్పుడు ఇదే మౌర్య డైనస్టీ రూలింగ్ లో ఉండేది. బ్రిటిషర్స్ ఆక్యుపై చేశాక మనకి ఒక కంట్రీగా గుర్తింపు వచ్చింది. ఒకవేళ బ్రిటిషర్స్ రాకపోయి ఉంటే కొంచెం లేటుగా అయినా ఒక కంట్రీ కింద గుర్తింపు తెచ్చుకునేది. అవునే, బ్రిటిష్ వాళ్ళు రాకుండా ఉండుంటే ఇప్పటికీ రాజులే మనల్ని పరిపాలించే వాళ్ళంటావా? అందులో డౌటే లేదు. కాకపోతే ఇండియా పరిపాలనా విధానం ఇదివరకులా సైనికులు, మంత్రులు, సభల్లా కాకపోయినా మోడర్న్ గా పరిపాలనా విధానం ఉండేది. ప్రజాస్వామ్యం ఉండేది కాదు. అవునా? 1835 నుండి 1872 మధ్యలో మన దేశం నుండి దాదాపు 50 కోట్ల పౌండ్ల హోమ్ ఛార్జీలు కంపెనీ చెల్లవలసిన వడ్డీ రూపంలో ఇంగ్లాండ్కు తరలిపోయాయి. అప్పట్లో మన దేశంలో ఎగుమతి విలువ ఎక్కువగాను, దిగుమతి విలువ తక్కువగాను ఉండడంతో విదేశీ మిగులు ఉండేది. ఆ డబ్బును బ్రిటిష్ వారు ఇండియా డెవలప్మెంట్ కాకుండా తమ దేశ అభివృద్ధికి ఉపయోగించుకునేవారు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన లేకపోయి ఉంటే మన మిగులుతో మనమే మన దేశాన్ని డెవలప్ చేసుకునే వాళ్ళం. అప్పుడు ఈ టైంకి మన దేశం టాప్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీగా నిలిచేది. నువ్వు ఇన్ని చెప్తున్నావు గానీ నా మైండ్ మాత్రం మన ప్రాచీన వేద శాస్త్రాల దగ్గర అయిపోయింది. నువ్వు చెప్పినట్టు వైమానిక శాస్త్రాలు లాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి కదా, మరి ఎందుకు వాటిని ఇప్పుడు మనం ఉపయోగించకూడదు? మన భారతదేశం అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. తాల్పడే గారిని ఎప్పుడైతే బ్రిటిషర్స్ చంపేశారో అప్పుడే వారికి ఒక విషయం బాగా అర్థమైంది. ఈ శాస్త్రాలన్నీ కూడా సాంస్క్రిట్ లో ఉండడం వలన మన ఇండియన్స్ కి సాంస్క్రిట్ భాష దూరం అయ్యేలా చేయాలని ప్లాన్ చేశారు. అందుకే ఇంగ్లీష్ ని అఫీషియల్ లాంగ్వేజ్ గా అనౌన్స్ చేశారు. అసలు కంటే వడ్డీయే ముద్దన్నట్టు మన ఇండియన్స్ కూడా ఇంగ్లీష్ నే బాగా నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. దీనికి తగ్గట్టుగానే బ్రిటిషర్స్ కూడా
ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి మంచిగా జాబ్ ఆఫర్స్ చేయడం లాంటివి చేశారు. దీంతో సాంస్క్రిట్ భాషని చాలా మంది నేర్చుకోవడం ఆపేశారు. సో బ్రిటిష్ వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది. వాళ్ళకి ఎలాగో సాంస్క్రిట్ రాదు, మనల్ని చెడగొట్టేశారు. ఇప్పటికీ చాలా మంది ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉన్న సాంస్క్రిట్ ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం సాంస్క్రిట్ ఎవరికి అర్థం కాకపోవడం. టెక్నాలజీ పరంగానే కాదు, మెడికల్ ప్రాబ్లమ్స్ కి కూడా సొల్యూషన్ మన శాస్త్రాల్లో ఉన్నాయి. క్యాన్సర్ మొదలైన ఎన్నో మహమ్మారులకు మందు మన వైద్య శాస్త్రమైన ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. ఒకవేళ బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేయకపోయి ఉంటే మాత్రం టెక్నాలజీ పరంగానే కాదు, ఇటు వైద్య రంగంలో కూడా మన ఇండియా ఫస్ట్ ప్లేస్ లో నిలిచేది. వావ్, ఇదైతే నిజమే. ఈ విధంగా మన ఇండియన్ సమైకత్వాన్ని ఇంకా ఆసపోతుతనాన్ని ఆసరాగా చేసుకొని మనల్ని బ్రిటిషర్స్ బాగా దెబ్బతీశారు. అందుకే ఇప్పటికీ మన భారతదేశాన్ని స్టిల్ డెవలపింగ్ కంట్రీగానే చెప్పుకుంటున్నాం. ఇలా జరగకుండా ఉంటే ఇండియా ప్రతి రంగంలోనూ తన సత్తా చాటుకొని ఆల్రౌండర్ గా ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిచేది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక బాగా నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ పెట్టి మాకు తెలియజేయండి.